బయట ఏం జరుగుతుందోనని తెలియాలని లక్కీ గడికి ఎంత క్యూరియాసిటీ అంటే మామూలు క్యూరియాసిటీ కాదండి. పద్దాక పరిగెత్తుకుంటూ బయటికెళ్ళిపోవడం, నేను వాడి వెంట లక్కీ పడటం, ఇంట్లోకొస్తావా? వాడు రాకపోవటం. హ్మ్. అసలు వాడు లక్కీ పరిగెత్తే వేగాన్ని అసలు ఇంట్లోకొస్తావా నాన్న? నేనైతే ఇక్కడే పరిగెత్తలేనండి. ఉంటావా? అసలు పట్టుకోలేను కూడా. ఇక్కడే సరే ఉంటావా? అని వాడిని హ్మ్. ఎంతసేపటికి ఇట్లా దా క్యూరియాసిటీగా ఇంట్లోకి రా ఉంటున్నాడని ఎళ్దాం రా. ఇంటి గేటుకైతే కట్టేసుంచితే ఎంతసేపయినా అక్కడే సరే. ఉంటున్నాడు గానీ దా, ఇంట్లోకి మాత్రం రాడంట. దా ఒరేయ్! ఇంట్లోకెళ్దాం రారా రా. అన్నా కూడా రాకుండా రావా? ఎంతసేపు ఇక్కడే ఉంటావా? బతిమిలాడితే కానీ రాలేదండి ఇంట్లోకి. ఏరా ఎంత ఇక్కడే ఇష్టమో ఉంటావా? బయట జరుగుతున్న దా విషయాలు తెలియాలి. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే పద అరవాలి. ఇంట్లోకి పద. ఎవరన్నా ఇంట్లోకి మా వీధిలో పద. ఎవరన్నా ఇంట్లోకి పద. కొత్త వాళ్ళొచ్చినా సరే వీడు మాత్రం ఊరుకోడండి. పద. వాళ్ళేమో నవ్వుతున్నారు. నేనేమో వీడికి సమాధానం చెప్పలేకపోతున్నా. కట్టేయకోకుండా ఉందామంటే వీడు పారిపోతున్నాడు. కట్టేస్తేనేమో అలుగుతున్నాడు. దిగులు పడుతున్నాడు. ఎలా పెంచాలో నాకైతే అసలు ఒక పెద్ద కత్తి మీద సాములాగా ఇదేంటి ఉందండి. లక్కీలు